ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి మరియు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది. మనకి శని బుధుడు ఇద్దరు వక్రించి ఉన్నారు. ఈ యొక్క బుధుడు ఆగస్టు 11కి వక్రత్యాగం అయిపోతుంది, కానీ శని మాత్రం ఇంకో 4.5 నెలలు వక్రగతిలోనే ఉంటారు, 4 నెలల పాటు. అలాగే రాహు కుంభంలోని, వక్రించిన శని మీనంలోని, అదేవిధంగా గురువు శుక్రుడు మిథున రాశుల్లో, రవి కర్కాటకంలో 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి కర్కాటక నుంచి సింహంలోకి మారుతాడు. బుధుడు కర్కాటకంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా వక్రించి ఉన్నాడు. బుధుడు 11వ తేదీ వరకు వక్రించి ఉండి 11 తర్వాత స్ట్రైట్ అవుతాడు. అంటే వక్రించి ఉన్నప్పుడు తన ఓన్ హౌస్ మీద తన యొక్క ఎఫెక్ట్ పడుతుంది. కన్యా మనకి సింహంలో కేతు ఉన్నాడు. ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే 1వ తేదీ నుంచి కనుక చూసుకుంటే తులారాశి నుంచి మరలా ఒక 12 రాశులు తిరుగుతాడు ఈ నెల, తులారాశి నుంచి మొదలుపెట్టి. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి, రాస్యాధిపతి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు శుభగ్రహంతో కలిసి. భాగ్యంలో శుభగ్రహంతో కలిసి ఉండడం ఒక రకంగా మీకు భాగ్య యోగాన్ని పట్టిస్తుంది. దీంతోపాటు ప్రధానంగా లాంగ్ జర్నీస్కి, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. అయితే ఇక్కడ విదేశాలకు వెళ్ళి లేదా అక్కడ ఏదైనా ధన సంబంధించిన విషయంలో అనుకూలంగా ఉంది. కాకపోతే మీకు 3, 4 తేదీలు ధనం విషయంలోని, కుటుంబ సభ్యులతో ఏదైనా చిన్న మనస్పర్ధలు అయ్యేటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. దాంతోపాటు మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో ఉద్యోగంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి 3, 4 తేదీలు. మరియు 10, 11 తేదీలు కొంతమంది ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు, లేదా రాజకీయ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించండి ముఖ్యంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 3వ స్థానాధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో, 12వ స్థానంలో కుజుడు ఉన్నాడో, కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 12లో కుజుడు ఉన్నందుకు, అందులో ముఖ్యంగా తండ్రి గారి భూమికి సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ యోగాన్ని చూపిస్తుంది. ఇక ఈ 4వ అధిపతి 6వ స్థానంలో వక్రించి 5వ స్థానం వైపు వస్తున్నందుకు ముఖ్యంగా నిర్ణయాలు ఒక్కొక్కసారి తీసుకునే విషయంలో ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్షిప్స్ అని, ప్రేమ వ్యవహారాలు. ఇది 5వ స్థానంలో రాహు ఉంటూ శనొచ్చి కలుస్తున్నందుకు ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్త వహించాలి. ఇక ఈ ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలనేటువంటి విషయంలో కొంత ఘర్షణలు, ఇతర అంటే సేమ్ దీనిలో కాకుండా కొంచెం వేరే క్యాస్ట్లో చేసుకుంటున్నారు, అటువంటివి కొంతవరకు మీకు సహజంగా వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అటువంటివి కొంచెం అయ్యేటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఈ లాభస్థానంలో రవి కేతువులు ఉన్నందుకు వ్యాపారాల్లో ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన మెడికల్ రిలేటెడ్ హాస్పిటల్స్, ఇటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. మరియు ఇక్కడ పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచైనా మీకు ధనం రావాల్సినటువంటిది రావడము. అదేవిధంగా మీరు ఎక్కువగా దీపారాధన, రాహువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చండీ పారాయణం చేస్తూ ఉండండి, చండీ వింటూ ఉండండి. మరియు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. గోవులకి కాస్త బెల్లము 4 ఉండలుగా చేసి శనివారాలు తినిపిస్తూ ఉండండి. దీంతోపాటు శని, రాహు, కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. జాతక చక్రాన్ని చాలామంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే రూల్ చేస్తాయి అనుకుంటారు. గోచార ఫలితాలు కొంతవరకు రూల్ చేస్తాయి. మిగతా నవగ్రహాలు, ఇక్కడ చాలామందికి ఏంటంటే అపోహ, ఏమంటే శనే బాధనిస్తాడు అనుకుంటారు. కాదండి, ప్రతి గ్రహము కూడా మనకి చక్కగా మంచి పని చేసి పెడుతుంది, ఇబ్బంది ఇస్తుంది. అంటే ఎలాగా ఇబ్బంది అంటే తన స్వయంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం కాదు, మన కర్మ, పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఆ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మన చూసుకోండి, మనకి నవగ్రహాలు రవి నుంచి కేతువు వరకు ఆ ఉన్న కండిషన్ బట్టి, అంటే ఉదాహరణకి
మీరు లైఫ్లో ఎప్పుడు బాగా డిప్రెస్గా ఉంటున్నారు, ఎదగలేకపోతున్నారు అంటే మొట్టమొదటిగా మీ లగ్నాధిపతి ఎవరో గుర్తించండి. లగ్నాధిపతి ఎవరో ఆ యొక్క అధిష్టాన దేవతకి దీపారాధన చేసుకోవడము, లేకపోతే 12 లగ్నాల్లో ఏ లగ్నమైందో ఆ గ్రహానికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దాంతోపాటు రవిగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మీకు మీరుగానే చూసేసుకోవచ్చు. ఇది మనమేమి దాని గురించి ఒక పెద్ద లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మీరుగానే నెట్లో కొడితే మీ లగ్నం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నం వచ్చేస్తుంది. మీది పలానా లగ్నము, మీ లగ్నానికి అధిపతి ఇదని వస్తుంది. అంటే ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి, ఉదాహరణకి మేషము అనుకోండి, మేషానికి వృశ్చికానికి కుజుడు, కుజగ్రహం దగ్గర, వృషభానికి తులాకి శుక్రుడు, బుధుడు, మిథునానికి కన్యకి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, ధనుర్మీన లగ్నాలకి గురువు, రాసైన లగ్నమైన గురువు అవుతాడు. మకరము మరియు కుంభానికి శని. దీంతోపాటు లగ్నంలో ఒకవేళ రాహు కానీ కేతు కానీ ఉంటే వాటికి కూడా చేసుకోవచ్చు. లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన, ఆ గ్రహానికి దీపం పెట్టుకుంటే కూడా మీరు లైఫ్లో ఎదుగుతారు. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు, ఎంతసేపు ఎల్నాడు శని వచ్చిందండి, కాల్సప యోగం ఉందండి అందుకే నేను ధనం సంపాదించట్లేదు కాదు. మీకు లక్ష్మీ యోగాలు, ధనయోగాలు ఎంత ఉన్నాయి, ఏ మార్గంలో వెళ్తే మీరు చక్కగా ధనాన్ని సంపాదించి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అనేది మీ ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి వీటిని చూసుకోవాలి. అంటే వీటిల్లో మీకు ఎలా ఉంది అంటే వ్యాపారంలో బాగుందా లేకపోతే ఉద్యోగంలో బాగుందా అని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో ఒక్కొక్కసారి చూడండి, అన్నదమ్ములు సహకరించాలి, లేకపోతే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు 3వ అధిపతిని అసలు మీ జన్మజాతకంలో అసలు గృహయోగం ఉందా లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది తెలియక గృహయోగం లేనటువంటి వారు బలవంతంగా ఏదో స్థలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. అలా లేనప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. వెహికల్ కొనుక్కున్నా దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక యోగం ఎప్పుడుంది, ఎప్పుడు తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే ఉంటే కనుక అందులో ఏ ఫేసింగ్ తీసుకోవాలి, ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 4 ఉండేటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, మీకు వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయి, ఎప్పుడు సరైన సమయాలు కదా తెలుసుకొని వివాహం చేయాలి. ఊరికే పాయింట్లు కలిసాయి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇవి కాదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకస్మిక సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా, మీ అష్టమాధిపతి చెప్తాడు. అష్టమాధిపతి ఎంత పాడైతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో. 9th లార్డ్ అంటే మీ యొక్క భాగ్యాధిపతిని బట్టి మీ తండ్రులు, గురువులు యొక్క సపోర్ట్, దైవానుగ్రహం 9వ స్థానంలో ఉంటుంది. వృత్తి 10వ స్థానం. ఎక్కడ వృత్తి చేయాలి, ఇక్కడ విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోకి వెళ్తే సెట్ అవుతుంది అనేది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది.